చూడకు తల్లి, నా బాధలేవో నేను పడుతున్నాను. నీ కళ్ళతో దిష్టి పెడితే నా ఒళ్ళు ఇంకెలా ఉంటుందో. హాస్పిటల్ ఫైల్ని చూస్తే దిష్టి తగులుతుందా? ఇది మరీ విడ్డూరమే. పోనీ నాకివ్వు. మీరు మగవాళ్ళేగా. నీ మొగుణ్ణి నిన్ను ఎలాగైనా చూడగలిగినప్పుడు నీ ఫైల్ చూస్తే తప్పే ఉంది. రే, బుద్ధుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శుభమా అని ఈరోజు రాత్రి శాంతి ముహూర్తం పెడితే గొడవలతోనే గడిపేస్తారా? మొహాలు మార్చుకునే ఉంటే మీరేం కాపురం చేస్తారు? చెయ్యకూడదనే. విక్రాంత్, ఇంకాపై అడిగిన వాటికి సరిగ్గా సమాధానం చెప్పకుండా అల్లరి చేస్తున్నారు. లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, వాటిని అందరి ముందు చెప్పలేమో అని సుమన చెప్పాక ఇంకా ఆ ఫైల్ ఏంటి, ఆ ఫొటోస్ ఏంటని అడిగి అసహించుకునేలా చేయకూడదు. అలా చెప్పండి బావగారు. ఫైల్ సరే, ఫోటో సగం ముక్కని కసి ఎందుకంత కసికసిగా ముక్కలు చేసిందంట? ఈ గొడవని వదిలేయమన్నారు కదా, ఇంకా ఎందుకు చర్చ? వెళ్ళి రెడీ అవ్వండి. బయటికి ఏమైనా వెళ్తున్నారా అత్తయ్య? లేదు, బయటకు వెళ్లిన వల్లభో వస్తాడు. వస్తే ఓసి తింగర్దానా, నిన్ను గదిలోకి పాల క్లాస్ ఇచ్చి నెట్టాలనుకున్నాం కదే. ముగ్గురు కోడళ్లకి మంచిదైన శాంతి ముహూర్తాన్ని అంటగట్టాం కదా. ముహూర్తంలో మాత్రమే శాంతతయ్య, ఇంకెక్కడా లేదు. శాంతనగానే ఏదో అమ్మాయి గురించి చెప్పినట్టు ఫీల్ అవుతున్నాడు. కసి, నన్ను రెడీ చేతుగానిరా. అలాగే. నాకెందుకో వీళ్ళిద్దరూ ఏదో చేస్తున్నారనిపిస్తోంది. మంచి చేస్తే బాగుపడతారు, ముంచేలా చేస్తే బయట కూడా పడలేరు. కరెక్టే. ఈ గదిలో ఏమీ జరగదు. అలాంటప్పుడు నువ్వు గడి పెట్టడం అనవసరం. సరేలేండి, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? సినిమాకి. ఈ టైంలోనా? లేకపోతే ఏంటండి, మీరు కూడా తమాషాగా అడుగుతున్నారనుకుంటా. విశాల్ బాబు గారి గదిలోకి వెళ్తాను. ఏయ్, ఎందుకు? మీరు కంగారు పడకండి, మా అక్క కూడా అక్కడే ఉంది. వెళ్ళి, బావగారు, మీ తమ్ముడు గారు సరసం లేదు, సాంబారు లేదు, రోజు వారిలానే పడుకొని గురక పెడదామనుకుంటున్నారని చెప్తాను. అలా చెప్తే బ్రో బాధపడతాడే. మీరు నన్నేం చేయకపోతే నేనెంత బాధపడతాను చెప్పండి. ఏం చేయాలి చెప్పు? నీ జుట్టు చెదరాలా, పూలు తెంచాలా, చీర నలపాలా? హలో హలో, నేను నుంచున్నప్పుడు చెల్లా చెదరయ్యేలా చేస్తే దాన్ని శోభనం అనరు. నేను మంచం మీద సత్యభామలా ఒయ్యారంగా పడుకుంటాను. అప్పుడు మీరు కొంటి కృష్ణుల్లా నా మీద మీ నీడ పడేలా రావాలి. హే, మనం ఏమన్నా ఆటాడుకుంటున్నాం అనుకున్నావా? ఇది ఆటే కాదని ఎవరంటారు? దాన్ని ప్రచారంలో ఉండే ఆట అనరే. ఎక్కడా ప్రసారం కూడా చేయరని నాకు బాగా తెలుసు. సరే రండి. భోజనాలేవో వడ్డిస్తున్నట్టు పిలుస్తావేంటే? ఇక్కడ కూడా వడ్డనే జరుగుతుంది. మీరు నది ఒడ్డునే నుంచున్నట్టు నుంచుండిపోతే ఎలా అవుతుందండి? ఈత కొట్టాలంటే నీళ్లలోకి దిగాల్సిందే. స్విమ్మింగులు హమ్మింగులు నాకు వద్దే వద్దు. చాప దిండు ఇస్తే నేను కింద పడుకుంటాను. మంచం మీద నువ్వు ఒక్కదానివే తెల్లారేంత వరకు దొర్లినా నాకెటువంటి అభ్యంతరం లేదు. విశాల్ బాబు గారి దగ్గరికి వెళ్ళమంటారా, లేకపోతే ఆయనే ఇక్కడికి పిలవమంటారా? బెదిరిస్తున్నావేంటే? నీతో కాపురం ఇష్టం లేదని చెప్తుంటే అర్థంగా. అయ్యో అయ్యో బులిబాబు గారు, అయ్యో తాగండి.
అల్లుళ్ళు మీ పిల్లలు పుండరనాథం ఈజ్ గుడ్ బాయ్ అని చెప్పచ్చు. గాయత్రి గానవి గుడ్ గర్ల్స్ కాదా? నేను చెప్పేది పూర్తిగా వినవే. నిన్న నైట్ వాచ్మ్యాన్ లకు అప్లాగేశాం కదా. మావయ్య పాపలు ఏడ్చారా? వాళ్ళు ఏడ్చే రకం కాదు, ఏడ్పించే రకం. మంచిది. కసి కనిపించడం లేదు. ఈ మధ్య నీ దగ్గర ఎక్కువ ఉంటుంది కదా. కేకైనా అరిచినా రాదు, అదే అరుస్తుంది చెవులు మూసుకొని. అదేంటమ్మా, ఏమైంది? పొద్దున్నుంచి వాంతులవుతున్నాయి. అప్పుడేనా? అదేంటి పిన్ని అలా అంటావు? దానికేదో రోగం వచ్చి డోకేసుకుంటుంటే నువ్వు ఇంకోలా చెప్తావేంటి? ఏదో పుసుక్కున అనేసాన్లే. రాత్రి శుభకార్యం పూర్తయింది. పొద్దున్నే లేచి తలస్నానం చేసి సూర్య నమస్కారాలు కూడా చేసొచ్చారు. సంతోషం. నెక్స్ట్ ఏంటి? టిఫిన్ చేయడమే. అది కాదు వదినా, మనం తినడం మామూలే. ఇవాళ పిల్లలకి తినిపించాలి అనుకున్నాం కదా. యు మీన్ అన్నప్రాసన్న జరిపిద్దాం అనుకున్నాం కదక్కా. అవును కదా. మా ఆయన చిలిపి చేష్టలకి అన్ని మర్చిపోయాను నేను. ఇంకా ఆపేసి పూనాన్ని తీసుకో, కసికి ఎలా ఉందో చూసొస్తాను. వల్లభ అంత సీరియస్ ఏం కాదులే. తనని రెస్ట్ తీసుకొనివ్వండి. జరగాల్సిన కార్యక్రమం గురించి ఏర్పాట్లు చేద్దాం. చూసారా, నిన్న శాంతి ముహూర్తానికి సపోర్ట్ చేయండి అని చెప్తే మొహం మార్చేసుకున్నారు. కానీ పిల్లలకి అన్నప్రాసన అనగానే అన్నల పిల్లల కోసం అన్ని తానే చేస్తానంటున్నారు. ఎంత స్వార్థమో. స్వార్థం కాదు, ఇంట్లో ఉంటున్నందుకైనా అర్థం ఉండాలి కదా. నేను ఆస్తి ఇచ్చేశానని ఏమీ లేని వాళ్ళం అనుకోక్కర్లేదు. $3 కోట్లున్నాయి కదా. లేవు. లేవా? విశాల్ బాబు ఇచ్చాడు కదమ్మా. అదే బావగారిచ్చారు. కానీ వాటినే చూసుకుంటూ ఉంటామా బాబాయ్ గారు? అవి లేవనుకోవాలి. అప్పుడే కదా కష్టపడి సంపాదిస్తాం. నువ్వు కష్టపడతావంటే నేను నమ్మాలి. నువ్వు నన్ను కష్టపెడితే నేను కష్టపడాలి కదక్కా. వదినన్న మాటకి పెడర్థం తీయకు. సర్లేండి, వాళ్ళ కూతుర్ని వాళ్ళకిచ్చేసరండి. టిఫిన్ పెడతాను. సుమనా, ఎత్తుకోనివ్వు. వద్దులేండి బావగారు. అలా బొమ్మల్లో నిల్చుండిపోయారంటే కానివ్వండి. ఏం చేయాలి పిన్ని?
సింగారించుకునొస్తే సరిపోదు, ఆడవాళ్ళన్నాక అన్నీ తెలుసుకోవాలి. అబ్బో, పిల్లలు లేకపోయినా నీకన్నీ తెలుసు పిన్ని. ఈ నోటి దురిసే తగ్గించుకోమనేది. మాకెందుకు పిల్లలేరమ్మా, మనమరాలుంటాను. బాగా చెప్పారు బాబాయ్. మమ్మల్ని మీ కూతుళ్ళు అన్నందుకు చాలా సంతోషం. నిజానికి అన్నప్రాసన పుట్టింట్లోనే చెయ్యాలి. మీరు ఆ మాట అనడంతో అక్కడే ఉన్నామనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని మమ్మీ డాడీ అని పిలవాలా ఏంటి? పిలుచుకోవాల్సిన అవసరం లేదు సుమన, మనసులో తలుచుకుంటే చాలు. సుమన, అలా కొద్దిసేపు నువ్వు కూడా గానవిని కూతురుగా భావించి ఒళ్ళో కూర్చోబెట్టుకో. కొసరు ముద్దలు తినిపించి మామ అంటే సరిపోతుంది. కాదంటే కార్యమే జరగదు. హాసిని, పుండర్ని తీసుకో. గానవిని సుమనికిచ్చేయండి. గాయత్రి, నువ్వు ఇలా రా. పోనా, రా రా రా. తూర్పు వైపు తిరిగి కూర్చోవాలి. ఇలా కూర్చోండి. థ్యాంక్స్ బ్రో. ఎందుకురా? మా చేత గానవికి అన్నప్రాసన చేయిస్తున్నందుకు. ఇలాంటి విషయాల్లో థ్యాంక్స్ చెప్పి నాకు కోపం తెప్పించుకో. గానవి మా కూతురు కాదు, మన కూతురు. రండి కూర్చోండి. సుమన, వాస్తవాన్ని పచ్చిగా చెప్తుంటే కొంతమందికి ఇబ్బందిగానే ఉంటుంది. అయినా గాయత్రి అదృష్ట జాతకురాలు, కాదనిలేని నిజమది. తమరికి కూడా ఆ పాప వల్లే అదృష్టం పట్టిందత్తయ్యా. ఎడమ కన్ను పనిచేసింది గాయత్రి వల్లే కదా. లేదంటే కన్ను ఇలా మూసి కన్ను కొట్టే కాంతామణిలా తిరగాడేవాళ్లు. ఏయ్, నువ్వు సెటైర్లు వేయడం ఆపితే పని కానివ్వచ్చు. ఆల్రెడీ నైని చెల్లి స్టార్ట్ చేసింది. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. పెరుగు, తేనె, నెయ్యి, అన్నం వీటిల్లో చెంబుడు పాలు పోసి బాగా మెత్తబడేలా కలపాలి. నేను కలుపుతాను. రాజా, తమరు తినడానికి కాదు, పిల్లలకి. అయితే మీరే పిసుక్కోండి. ఈ కార్యక్రమం అయ్యాక పంచపక్ష పరమాన్నాలున్నాయి, తిందులే అల్లుడు. ఎక్కడివి? నైని వండి పెట్టింది, అరగంట ఆగండి. బంగారు చెంచా ఉందా? ఆ ఉంగరంతో తినిపించచ్చత్తయ్యా. పిల్లలేమి మా ఆయనలాగా ఆబగా తినరు కదత్తయ్యా. చిట్టి ముద్దని పెదవులకు తాకించిన తృప్తిగా చప్పరిస్తారు. అనయ్య, ఉంగరం ఇవ్వు. ఆహా, నేనివ్వను. రేయ్, తనేం తీసేసుకోదురా.
కూడా. ఉసిగొలుపుకండి. ఏమో, ఎవరు చెప్పొచ్చారు? నా కూతురు గాయత్రి ఫైటర్ అవుతుందేమో, రాణి రుద్రమదేవిలాగా మన ఈ సామ్రాజ్యాన్ని పాలిస్తుందేమో. అదే కావచ్చు బ్రో. ఓ దా 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 దా. గానవి, ఇప్పుడు నువ్వు తీసుకోవాలి. దా. హే ముక్కు పట్టుకుంది. హే చదువుల తల్లి సరస్వతి అవుతుంది. బ్రహ్మాండంగా చదువుకొని వ్యాపారాన్ని ఇంకా వృద్ధులకు తీసుకురావాలి. మరి మా పిల్లలేమవ్వాలి? నీకు మాకు పిల్లలు లేరు కదే సుమ్మి. ఈ రోజు లేరు, రేపుండరని గ్యారెంటీ ఏంటి? హా, మాకంత సీన్ లేదులేమ్మా. మరి నీకుందో లేదో. ఆ గొడవ అనవసరం. ఉండరు అని ఎవరైనా ఎలా చెప్తారు? అమ్మా చిట్టిరాణి, అంతా మంచిగా జరిగినప్పుడు కాని పనుల గురించి చర్చెందుకు? భోజనాల ఏర్పాట్లు చూద్దాం పదా. అమ్మా, ఆ చేతికి నీలం రాయి ఉంగరం కడియం తీసేయచ్చు. ఇంకా నన్ను తీయమంటారా అత్తయ్య? పర్వాలేదు, రారా వల్లప, తీసేద్దు. నన్ను దోచుకున్నవటే వన్నల దొరసాని, కన్నులలో దోచుకున్న నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. ఏంటి పావనమూర్తి, పొద్దున్నే గాత్రాన్ని సవరించుకుంటున్నావు? అక్కాయ్, ఈ ఇద్దరు ఆడరాళ్ళు ఉన్నారు చూసావా? ఒక్కొక్కరు ఒక్కొక్క పాట కోరుకుంటున్నారు. గానుకేమో లేటెస్ట్ మూవీ సాంగ్ పాడాలి, గాయత్రికేమో పాత సినిమా పాటలు పాడాలి. మొత్తానికి నిన్ను సర్వెంట్ని చేశారన్నమాట, అంతేనా మావయ్య? అంతే అనుకో అల్లుడు. కోటీశ్వరులు గుడిమెట్లు శుభ్రం చేసి పాపాలు కడిగేసుకుంటున్నారు. భక్తులు తిన్న విస్తరాకులు ఎత్తేస్తున్నారు. నా మొగుడు దేవుళ్లతో సమానమైన పసిపిల్లలను ఆడిస్తున్నారంటే ఎంత పుణ్యం చేసుకునుంటారో కాస్త ఆలోచించు. అరిటాకుల అంపసయ్యకి అర్థం కాదులే పిన్ని. అతనెవరే? తమరే. కాస్తో కూస్తో బుర్రుందంటే అది అత్తయ్యకే. హే, దెప్పుతున్నావా ఏంటే? అబ్బే లేదత్తయ్యా, చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎవరు చెప్పినా వింటారు మీరు. గాయత్రికి తినిపించమన్నప్పుడు కాదనకుండా ఎడమ చేయి ఎత్తారు, కుడి చేతిలో కూడా కదలికొచ్చింది. ఆ టైం వచ్చేసింది, చేతిలో చలనం మొదలైంది. గాయత్రి గొప్పేం లేదులే. అలా అనడానికి వీల్లేదు సుమనా. గాయత్రి నోరు తెరవమన్నప్పుడు నాకు అమ్మవార్లు కనిపించారు. యశోదమ్మ బాలకృష్ణుణ్ణి మన్ను తిన్నావా నోరు తెరిచి చూపించమన్నప్పుడు 14 లోకాలు కనిపించాయట. అమ్మా, నువ్వెంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టే అమ్మవారు నీకు దర్శనం ఇచ్చారు. అంటే ఏంటి బావగారు? ఇప్పుడు ఈ గాయత్రిని చిన్న దేవతలా భావించి అభిషేకిస్తారా ఏమిటి? అలా చెప్పడం లేదు సుమన. శాస్త్రి గారు పరమేశ్వరీ దేవి ఆరాధకులు కదా, వారి మనవరాలు కాబట్టి అమ్మకి అమ్మవారు అలా దర్శనమిచ్చి
మేలు చేశారో అంటున్నాను. మనం చెప్తుంటే సుమన నోరెళ్ళ పెడుతుంది. దాని నోట్లో ఏం కనిపిస్తుంది? బీరకాయ చట్నీ. గాయత్రిని దత్తత తీసుకున్నాడు కదా పెద్దయ్య. అవునమ్మా. తల్లి తండ్రి లేని పిల్ల అని దత్తత తీసుకున్నారు. నన్ను కూడా దత్తత తీసుకోవచ్చు కదా. అర్థమైంది. చెప్తూనే ఉన్నాగా ఈ విశాలాక్షి అనాథ అని. పనిలో పనిగా తనని కూడా తీసుకుని ఉంటే పెంట్ హౌస్ లో ఉండేదేమో. అంతేలే, ఆస్తి పెరుగుతూ ఉంటే ఇలాంటి అనాథాలకు కూడా ఆశ పెరుగుతూ ఉంటుంది. సుమన, నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. సుమన అన్న దాంట్లో తప్పు లేదులే. సుమన ఉద్దేశం తప్పు అయి ఉండొచ్చు. అమ్మా విశాలాక్షి, నువ్వు మా ఇంట్లో ఉండమంటే ఉండను అన్నావు. ఉండిపోతాను అంటే నిన్ను దత్తత తీసుకోవడానికి నిమిషం కూడా ఆలోచించు. నిజం విశాలాక్షి, నువ్వు అను. ఈరోజే ఏర్పాట్లన్నీ చేసేస్తాం. పర్వాలేదులే అమ్మా, ఏమంటారో అని అడిగానంతే. మా నైని విష్ కి పరీక్ష పెట్టకు పాపా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఏమైనా చేస్తారు. నేనెందుకలా అడిగానంటే, సుమన నీతోనే చెప్తున్నా, జాగ్రత్తగా విను. పెళ్లి కాని వాళ్ళే అమ్మలవుతున్నారు. కొందరు అమ్మతనాన్ని అమ్ముకుంటున్నారు. ఏమంటున్నావమ్మా? నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుందిలే అయ్యా. స్నానం చేసి వచ్చాను. శివ పూజ చేసుకోవాలమ్మా. పూజ గది దగ్గరికి వెళ్దాం రా అమ్మా. ఏదేదో మాట్లాడుతోంది పిచ్చిది. అలా అనకండి, మీ నోరు పడిపోగలదు. విశాలాక్షి అన్నది నాకు అర్థమైంది. పెళ్లి కాని కసి గర్భాశయాన్నిచ్చిందంటే పరోక్షంగా అమ్మవుతుందని, అమ్మతనాన్ని అమ్ముకుందని. నేను మీ దగ్గరే ఉంటే శ్రీశైలంలో శివయ్య వాళ్ళు ఆందోళన పడతారు కదమ్మా. వాళ్ళని కూడా రమ్మను. ఆయన్ని ఒక్కరినే రమ్మంటే వెంటే 3 కోట్ల మందిని తీసుకొచ్చేస్తాడు. అంత పేరున్నవాడా? ఓమని ఒక్క అక్షరాన్ని పిలిచినా, ఏమని పలకరించేవాడి వెంట ఎంతమంది అయినా కదిలి వస్తారు కదమ్మా. అవునులే, మంచితనం ముఖ్యం మా ఆయనలా. ఏంటి నా గురించి మాట్లాడుతున్నారు ఇద్దరు? భర్తలు ఎలాంటి వారో మాట్లాడుకుంటున్నాం నాన్న. అదేంటమ్మా, ఆ విషయాల గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? నువ్వు ఇంకా చిన్నపిల్లవి. ఆ మాట అనకండి, చిన్నబుచ్చుకుంటుంది. బాబుగారు అన్నది నిజమే. నువ్వెలా అంటావమ్మా? పెళ్ళే కాలేదు, పైగా పెళ్లి వయసే రాలేదు. ఎందుకమ్మా అలా నవ్వుతున్నావు? అయ్యో నాన్న, నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నాను కానీ చాలా పెద్దదాన్ని. అలాగా? ఎంత పెద్దదానివమ్మా? ఈ అమ్మ కన్నా పెద్దదానివా? నిన్ను కన్నా అమ్మ కన్నా పెద్దదానివా? మీరు కూడా అలా మాట్లాడతారేంటి బాబుగారు? పర్వాలేదులే అమ్మా, నాన్న నన్ను ఇలా అడుగుతుంటే నాకు సరదాగానే ఉంది. ఈయన్ని గాయత్రి గానవిల్ని ఆడించమంటే నిన్న ఆట పట్టిస్తున్నారు, చూసావా విశాలాక్షి? హలో మేడం, నేను మాత్రమే కాదు, ఈ ఇంట్లో అందరూ నాలాగే తమాషా చేస్తున్నారు. విశాలాక్షిని మీరు కాకుండా ఇంకెవరన్నా అంటే ఊరుకునేదే లేదు. కోపగించుకోకమ్మా. నాన్న అంటున్నది మీ చెల్లె సుమన గురించి. నేను తన గురించి చెప్పబోతున్నాను.
నువ్వు పేరు చెప్పేశావమ్మా, ఇదెలా సాధ్యం? మా ఆవిడలాగే నువ్వు కూడా 6th సెన్స్తో చెప్పగలవా? కొన్ని విషయాలు ముందే గ్రహించగలుగుతాను నాన్న. కానీ ఆ సుమన, ఆ దొంగ కాసి వాళ్ళిద్దరూ పేర్లు మార్చుకుని హాస్పిటల్కి వెళ్ళారు. ఇంటికి ఫైల్ వచ్చేంత వరకు మాకు తెలియలేదు. నాకు మా చెల్లెల మీద అనుమానంగా ఉందంటే ఈయన నమ్మట్లేదు. హలో ప్లీజ్ కామ్ డౌన్. నువ్వు స్టార్ట్ చేసావంటే సుమన గురించి చాలా చెప్తావు. విశాలాక్షికి విసుగు తెప్పించకు, అర్థమైందా? ఇదిగో అమ్మా, నాన్న అలాగే అంటారు. నువ్వు చెప్పిందే నిజం. నా పేరు పాము, పావనమూర్తి అనాలి పొడుగ్గా పిలవాలంటే. నేను డమ్మక్క, ఇంకొంచెం పెంచుకోవాలంటే డమరుకో అనాలి. నేను స్వీట్ గా డమ్ము అని పిలవచ్చా? పిలువు పాము. డమ్ము పాము డమ్ము పాము డమ్ము పాము డమ్ము పాము డమ్ము. అమ్మో 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 అమ్మో, ఏం చేస్తున్నారు మీరిద్దరు? ఏదో రసవత్తరంగా మాట్లాడేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తావంటే నువ్వు. బాబాయ్, మీరు వత్తరం రసవత్తరం అంటే పిన్ని తత్తరబిత్తరైపోతుంది. ఓయ్ డమ్మక్క, నువ్వేంటి పట్టుచీరలకు దూరా? విజయలక్ష్మి తల్లి వేషభాషలు మార్చమంది కదా, మార్చేశాను. నేను మారిపోయాను. నిన్ను ఇలా తయారు చేసింది ఎవరు డమ్ము? హాసిని పాము. ఎస్, క్రెడిట్ అంతా నాదే. బానే సింగారించానా? డమ్మక్క సింగారం సింగరేణిలో ముంచా. నా కాపురం ముంచేసేలా ఉన్నాడే మా ఆయన. ఏదో కంగారు పడకే, ఇద్దరికి సమన్వయం చేస్తాను. పిన్ని, నీకు డమ్మక్కకి ఇద్దరికి న్యాయం చేసే మొనగాడైపోయారు బాబాయ్ గారు. అబ్బా పిన్ని రా, మీరు తప్పకుండా బాబాయ్ రా. మీ ఆవిడెక్కడుంది పాము? ఆకాశం వైపు చూస్తా గానీ తనకు అనిపించదు. ఇదిగా కొద్దిగా తల పైకెత్తు. నెక్లెస్ గుచ్చుకుంటుంది పాము. నువ్వు బానే ఉన్నావే, బంగారం ఎక్కడైనా గుచ్చుకుంటుందా? కొంటేనే రేటు గుచ్చుకుంటుంది. బాగా చెప్పారు బాబాయ్. డమ్మక్క, రేపు నిన్ను ఇంకోలా రెడీ చేయనా? డమ్మో డమ్మో అంటే ఓకేనా? అర్థమే. నేనలా బయటికి వెళ్ళి మేఘాల్లో విహరించొస్తాను. బాయ్. టేక్ కేర్. మేఘాల్లో విహరించడం ఏంటి బాబాయ్? నేను గాల్లో తేలుతున్నప్పుడు దమ్ము మేఘాల్లో విహరించేటప్పుడు ఆశ్చర్యమేముందమ్మా? అజ్ఞానపు చీకటులను అణచెరవయ్యా, అభిషేక సేవలో మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, కట్టాలయ్యా నేటి రాయడా. ఆపండి 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 ఆపండి. ఏమైంది సుమన? మీకేమైందని అడుగుతున్నాను. తెల్లవారుగానే గోవింద భజన పెట్టారెందుకు? ఎంత డిస్టర్బెన్స్ గా ఉంటుంది. పూజ నిన్ను డిస్టర్బ్ చేసింది.
ఇక్కడ అందరూ పరవశంతో పులకరించిపోతున్నారు. రేపు మాపు పోయేవాళ్ళు మన ఇంట్లో పూజలు పునస్కారాలు చేయడం ఏంటి? నేనెక్కడికి వెళ్ళను సుమన. పోయేవాళ్ళు మనుషులే. నువ్వు మనిషివి కదా? లాస్ట్ టైము మా మమ్మీ నిన్ను భూతం అనుకుంది. డమ్మో డమ్మ, వినరా పుత్రా? ఈ తల్లి ఆ భూతనాథుడికి నువ్వేం చెప్పినా వాళ్ళకి వినపడదు. ఎందుకు వినపడదు? మాకు చెవులున్నాయి 2. ఇదొకటి ఇదొకటి. ఒకటి ఉందా? ఆ ఒక్కటి లేదు విశాలాక్షి. నువ్వు మధ్యలో దూరకు. ఏ ఒకటో చెప్పని. మనసు అదంటూ ఒకటుంటే ఎవరిని బాధ పెట్టరమ్మా. నేను చెప్పాలనుకున్నది నాన్న చెప్పారు. ఏ మాటకా మాట చెప్పాలి. చాలా బాగా పాడావు పాప. మేం కూడా వంత పాడాం. ఇప్పుడు అమ్మ అమ్మ అని ముక్కంటిపురంలో ఉన్న మీ అమ్మని తలుచుకుంటే వచ్చేస్తుందా? మా అమ్మని రమ్మనట్లేదు. నొప్పితో మూలుగుతున్నాను. నా మాట విని అమ్మవారిని తలుచుకోవే. ఎలా? ఇక్కడ చూడు. అమ్మా విశాలాక్షమ్మ తల్లి, నా నోరు పాచిన నోరు తెలివి తక్కువతనంతో చిన్న పెద్ద అని చూడకుండా మనసు చివుక్కుమనేలా ప్రవర్తించుంటాను. కావాలంటే లెంపకాయలు వేసుకుంటాను. నన్ను క్షమించు, నన్ను బాధ నుంచి విముక్తి కలిగించు తల్లి అని వేడుకో. అంతేనా? ఇంకేమైనా ఉందా? లెంపకాయల సంగతి నేను చూసుకుంటానులే. వాయించి పారేస్తాను. ఏమంటావు? నన్ను ఎప్పుడు తన్ని తగిలేలా అని కాచు కూర్చుంటారనుకుంటా మీరు. నీ వాళ్ళకు అలా ఉంది మరి. ఎవరో పారేసుకున్న చిల్లర్ని ఏరుకునే దానిలా అలాగే బెండ్ అయిపోయావు. అయినా నీ గుడ్లు గొప్ప కళ్ళకి పట్టుమని 16 ఏళ్లు కూడా ఉండని ఆ పాప కాళ్ళకి మెటెలెలా కనబడతాయి? నాకు కనిపించినందుకే మీ అందరికి చూయిద్దామని వంగాను. విశాలాక్షి కాళ్ళని పట్టుకుని శిలా విగ్రహంలా ఉండిపోయావు. పొగరుతో తలగిరేసేదానివి కదా. ఇలాగే ఉండు, కొంచెం తగ్గినట్టు ఉంటుందిలే. అంతేగాని డాక్టర్ని పిలిపించి నాకు నయమేలా చూడరన్నమాట. నువ్వు అలా అమ్మా అంటుంటే నాకెలా ఉందో తెలుసా? ఎలా ఉంది? వెంటనే వెళ్ళి ఒక ఇత్తడి బొచ్చ తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టాలనుంది. ఇప్పుడు నేను దాన్ని కడగాల? కాదు, దాన్ని పట్టుకొని అడగాలి. ఏమని? ఎవరినని? ఇంకా అర్థం కానట్టు అడుగుతావేంటే? బొచ్చు తీసుకుని అమ్మా ధర్మం చేయండి తల్లి అని నువ్వు ముష్టెత్తుకో అంటున్నాను. నాకంత కర్మ పట్టలేదు. నడుము పట్టేసింది. కర్మ పట్టడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు. అది ఈ జన్మకి జరగని పని. నువ్వు ఇంకొకరికి జన్మనివ్వలేవే. అలాంటప్పుడు నీకు ఆస్తి రాదు. విశాల్ బ్రో ఇచ్చిన 3 కోట్లని నీ సోకులకే ఖర్చు చేసుకుంటావు. ఆ తర్వాత నీ చేతిలో ఉండేది చెప్పేగా. త్వరలోనే నేను నెల తప్పుతాను. అప్పుడు మీ మాటల్ని తప్పని నిరూపిస్తాను. అప్పటిదాకా మీ రెండన్నా భరిస్తాను. నొప్పిగా లేదా సుమా? ఓ, గుర్తొచ్చిందా? లేకపోతే నాటకాలు ఆడుతున్నావా? నా పొజిషన్ లో మీరుంటే అమ్మా అప్పుడు తెలుస్తుంది మీకు. అమ్మా